ఈ సువిశాల ప్రపంచంలో ప్రతి మనిషి తనకు జరిగిన అనుభవాల్ని బట్టి అభిప్రాయాలు ఏర్పరచుకుంటాడు. అందుకే మనిషికి మనిషికి మధ్య అనుక్షణం వైరుధ్యాలుంటున్నాయి. అవి ఎన్ని ఉన్నా అందర్నీ కలిపి ఉంచగలిగే శక్తి మాత్రం ఒక్క ప్రేమకే ఉంది. ప్రేమ పిచ్చి రెండు ఒకటే. రిలేషన్షిప్ అంటే పెయిన్. మనీ ఈజ్ ఎవ్రీథింగ్. సంపాదించాలి, ఎంజాయ్ చేయాలి, లివ్ లైక్ అన్ యానిమల్. అసలు మనిషికి జంతువుకి ఉన్న తేడా రిలేషన్స్. వాటికి అవసరాలు మాత్రమే ఉంటాయి, మనకి అనుబంధాలు కూడా ఉంటాయి. రిలేషన్షిప్ ఇస్ లైక్ ఆక్సిజన్. ట్రాష్. గవర్నమెంట్ ఒక రోజు చంపుకోండి కేసులు ఉండవు అంటే అందరూ వాళ్ళ పార్ట్నర్స్ ని చంపేస్తారు తెలుసా? దట్స్ పర్వర్టెడ్ థింకింగ్. నో, ఇట్స్ ప్రాక్టికల్ థింకింగ్. అలా ఆలోచించే వాళ్ళని జూలోనో జైల్లోనో పెట్టాలి. ఐఎమ్ సారీ, డజంట్ మ్యాటర్ వాట్ యు సే. నేనెవరిని ప్రేమించను, ఎలాంటి రిలేషన్షిప్ లోకి ఎంటర్ అవను. ఓకే, సీ యా. నీ కర్మ. పెళ్లి కొడుకేంటి మరీ ముసలాల్లో ఉన్నాడు? ఈ ఏజ్ లో ఏం చేద్దామనో? వాడికి బుద్ధి లేకపోతే చేసుకోవడానికి దానికేం రోగం? గంగం స్టైల్. కోహినూర్ వజ్రాన్ని బ్యాక్ ప్యాకెట్లు దాచుకున్నట్టు అలా మొహం చాటేసుకుంటావేంటని తలపైకెత్తి చూపించు. అందరూ కుళ్ళుకునేలా చూపించు ప్లీజ్. బావా రా బావా, డాన్స్ చేద్దాం. డీసెన్సీ లేదనుకుంటారా? చెయ్యకుంటే ముసోడు అనుకుంటారు బావా. రా బావా. కన్ను కొట్టాల్సింది నాకు కాదు, ఆ అమ్మాయికి. చిన్న తాత లేదు, గిన్న తాత లేదా? ఏ నాకు నడు నొప్పి తెలియదురా మీకు? ఏం లేదని రాత్రి బీపీ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయాను. నువ్వు రాత్రి వేళ వేసుకునేది షుగర్ టాబ్లెట్ బావా. షుగర్ టాబ్లెట్ కాదా, బీపీ టాబ్లెట్. షుగర్ బావా. అరే నేను డాక్టర్ రా, నాకు తెలుసా నీకు తెలుసా? నువ్వు డాక్టర్ అయితే నేను నీకు డాక్టర్. బావా నా ఈగో హర్ట్ చేయొద్దు. మార్నింగ్ ఏమో బీపీ టాబ్లెట్, మధ్యాహ్నం మైగ్రేన్ కా, నైట్ ఏమో షుగర్ కి ఇస్తున్నానా, వీక్లీ వన్స్ కిడ్నీ చెకప్ చేస్తున్నానా, మంత్లీ వన్స్ హార్ట్ చెకప్ చేస్తున్నానా లేదా? చెప్పరా మొత్తం చెప్పాయి అంటే ప్లీజ్. హనీ నా మాట నమ్ము హనీ. విత్ ఇన్ 2 weeks మెడిటేషన్ చేసి 6 pack తయారు చేస్తాను. మెడిటేషన్ అంటే కూర్చొని చేసేది బావా. ఏం మాట్లాడుతున్నావు? అమ్మాయి అమ్మని మాయా. బావా పెళ్లి కూతురు పారిపోతుంది బావా. నువ్వేంటి ఇక్కడ? నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు. ఫ్యాంటాస్టిక్. ఎప్పుడో చెప్పాను ఈ పెళ్లి నాన్ సెన్స్ అని. నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలనుంది. మనం ఏమైనా ప్రేమించుకున్నావా, పెళ్లి చేసుకుందాం అనుకున్నావా? టేస్టులు కలిసాయని క్లోజ్ అయ్యాం, ప్లెజర్ బాగుందని కంటిన్యూ అయ్యాం. దాట్స్ ఆల్. మనం పెళ్లి చేసుకుంటే ఆ ప్లెజర్ లైఫ్ టైం ఉంటుంది కదా. లిసన్ మాయా, రిలేషన్షిప్ లోకి ఎంటర్ అయిన మరుక్షణం ప్లెజర్ ఎగ్జిట్ అయి ప్రెషర్ ఎంటర్ అవుతుంది. మా మావయ్య చూడు, ఏ రిలేషన్షిప్ లేకుండా ఎంత హ్యాపీగా ఉన్నాడు. మగాడి దృష్టి మనీ మీద ఉండాలి, ఆడదాని దృష్టి అన్నం మీద ఉండాలి. ఫోకస్ పక్కకి వెళ్తే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. మిస్ చూడా, రాత్రి నువ్వు చేసిన దానికి రిస్క్ లో పడ్డాను సుందర్. కేర్ తీసుకున్నాను. క్యాబ్ మా ఇంట్లో మర్చిపోయావు. మా ఆయనకి డౌట్ వచ్చింది. ఓ, మన ఇద్దరం ఒక్క నెల దూరంగా ఉంటే మీ ఆయన డౌట్ మర్చిపోతాడు. హీ విల్ ఫర్గెట్ ఇట్. 1 month Yeah. అంత టైం టచ్ లో లేకపోతే నేను చచ్చిపోతాను. బ్రతికించడానికి ఫేస్బుక్ ఉంది కదా డార్లింగ్. సమంత ఫోటోతో నువ్వు, సల్మాన్ ఖాన్ ఫోటోతో నేను సీక్రెట్ గా అకౌంట్ ఓపెన్ చేసి రొమాంటిక్ గా మాట్లాడుతున్నాను. లవ్ యువర్ ఇంటెలిజెన్స్. అటాచ్మెంట్ లేకపోతే ఎంత ఎంజాయ్మెంట్ ఉందో అర్థమైందా? అసలు ఈ పెళ్లి ఎందుకు ఒప్పుకున్నావు? డబ్బు ఎక్కువ ఉందని. మరి ఎందుకు వద్దనుకుంటున్నావు? వయసు ఎక్కువ ఉందని. డబ్బు కోసం చేసుకున్నప్పుడు వయసుతో ఏంటి పని? వెంటనే వెళ్లి పెళ్లి చేసుకో. సింక్ అయితే ఓకే, లేకపోతే డైవర్స్ ఇచ్చి. బట్ అమెరికాలో విడాకులకు పెద్ద కారణం అక్కర్లేదు, మనకు ఆ ఉద్దేశం ఉంటే చాలు. విడాకులతో 500,000 యాలమనీ వస్తుంది. నచ్చితే కాపురం, నచ్చకపోతే భరణం. పెళ్ళైన పిల్ల పారిపోతే లేచిపోయింది అంటారు, మరి దీనేమంటారు? నోర్మయ్, అసలే తాతకి పొయ్యేలోపు పెళ్లి అవుతుందో లేదో నేను టెన్షన్ పడుతుంటే పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అంటే సెటిల్ అవ్వాలి సెటిల్ అవ్వాలి సెటిల్ అవ్వాలి అన్నావు. చివరికి ఇలా సెటిల్ అయిపోయావు. సార్ వాయించమంటారా? రేయ్ నన్ను ఎత్తిన వాయించండి రా. ఓనరా మీ దినంగా అనుకోండి. బావా ఎక్కడికి వెళ్ళావు హనీ? జరిగింది తెలుసుకుంటే జరగబోయే దాని మీద వర్రి పెరిగి జరిగేది జరగకుండా ఇంకోటేదో జరిగే అవకాశం ఉంది. మీరెవరండి? మా నాన్నగారి తమ్ముడు కొడుకు పెద్దనాన్న కూతురు కావాల్సిన వాడిని బావని. బావా? ఇప్పుడు అవన్నీ ఎందుకు బావా, జరగాల్సింది చూడు. అలా ఏడుపు మాల వేసుకుని చూస్తారేంట్రా, వాంచండే. హలో
నైట్ మనం ఆర్గనైజ్ చేసిన చారిటీ షో ఫ్లాప్ అయింది చందు. క్లయింట్స్ చాలా గొడవ చేస్తున్నారు. ఆస్క్ హిమ్ టు కమ్ టు ద ఆఫీస్, అక్కడ మాట్లాడదాం. చందు, తాతయ్య ఆరోగ్యం ఏం బాలేదురా. కళ్ళెదుట మేమందరం ఉన్నా ఆయన మనసంతా నీ మీదే ఉంది. ఒక్కసారి ఇండియా వచ్చేళ్ళరా ప్లీజ్ రా. అల్లుడు ఎక్కడెక్కడో వచ్చి ఇండియా చూసి వెళ్తున్నారయ్యా. ఆ పేరు మీదైనా వచ్చి నువ్వు ఒక్కసారి మీ తాతయ్య చూసేవయ్యా. నా మాటను బావా ఒక్కసారి రా బావా, ప్లీజ్ బావా, నీకోసం అందరం వెయిట్ చేస్తున్నాం బావా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ జానీ. రాత్రితో 99 అయిపోయింది సార్. అదేలా సార్, వచ్చేటప్పుడు కన్నా వెళ్ళేటప్పుడు మాత్రం తెగ హ్యాపీగా ఉంటున్నారు. హౌ ఇస్ పాసిబుల్ సార్? వెరీ సింపుల్ జానీ. ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పావనుకో, ఆస్తి ఏంటి, అంతస్తు ఏంటి, పాస్ట్ ఏంటి, ప్రెసెంట్ ఏంటని లక్ష లెక్కలు ఇస్తుంది. అదే జస్ట్ ఫర్ ఫన్ అన్నావు అనుకో, ఏ ఆలోచన లేకుండా వస్తారు, ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు. ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ వితౌట్ లవ్. ఓహో, మీకు ఎలా ఉందో గాని ఆ 100వ అమ్మాయి ఎవరో అని నాకు మాత్రం చాలా ఎక్సైటింగ్ గా ఉంది సార్. నా కోసం ఎక్కడో పుట్టే ఉంటుంది. That's the Statue of Liberty you wanted to see. Are you happy now? See? Isn't it beautiful? ఏంటి, వివిధ దేశాలకు చెందిన చిన్నపిల్లలంతా ఒకే చోటున్నారని చూస్తున్నారా? వీళ్ళంతా జీవితం అంటే ఏంటో కూడా తెలియని వయసులో చావుకు దగ్గరవుతున్న దురదృష్టవంతులు. అటువంటి చిన్నపిల్లల చివరి కోరికని తీర్చి వారి చివరి రోజుల్లో చిరునవ్వులు నింపాలన్న గొప్ప ఆశయంతో పనిచేస్తున్న సంస్థే మేక్ ఎ విష్ ఫౌండేషన్. సంజయ్ గారు, ఒక డాక్టర్ గా లక్షలు సంపాదించే అవకాశం వదిలి మీరు ఈ సంస్థలో ఫుల్ టైం వాలంటీర్ గా పనిచేయడానికి కారణం? ఈ సృష్టిలో మనిషికి మాత్రమే ఎదుటి వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వగలిగే శక్తి ఉంది. ఇది మరి ఏ జీవికి లేదు. అందుకే ఎక్కడెక్కడి దేశాల నుంచో పిల్లల్ని ఇక్కడికి తీసుకురావడం, వారి కోరికల్ని తీర్చడం చాలా ఎక్స్పెన్సివ్ కదా. హౌ ఇస్ దిస్ పాసిబుల్? ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ విత్ లవ్. వాళ్ళు లాయర్ తో వచ్చి కూర్చున్నారు, చాలా కోపంగా ఉన్నారు. యా, మాయ ఫోన్ చేసి గుడ్ మార్నింగ్ సార్. బద్రీనాథ్ బ్లాక్ కాఫీ. ఎన్నిసార్లు చెప్పాలరా, నా పేరు బద్రీనాథ్ కాదు కేదార్నాథ్ అని. ఇంకో 100 సంవత్సరాలు పనిచేసినా నీకు గుర్తుండదురా. చూడండి, మేమేం ప్రోగ్రామ్ చేసినా సక్సెస్ చేయాలనే చూస్తాం. అన్ఫార్చునేట్లీ మీ షో ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయింది షో ఒక్కటే కాదు, దాని ద్వారా వచ్చే మనీతో అనాథలకు డొనేట్ చేయాలన్న ఆశయం కూడా. డోంట్ వరీ పిఆర్, ఇద్దాం అనుకున్న వాళ్ళు ఎలాగో ఇస్తారు. అసలు నా ఉద్దేశంలో ఏ అర్హత టాలెంట్ లేకుండా పాపులర్ అవుదాం అనుకున్న వాళ్ళందరూ చేసే పనే సోషల్ వర్క్. నీ ఒపీనియన్స్ మాకు అవసరం లేదు. నష్టపరిహారం ఇచ్చేస్తే మేం వెళ్తాం. లా చదివే పాస్ అయ్యారా? మేము సైన్ చేసిన కాంట్రాక్ట్ లో మీ షో ఫ్లాప్ అయితే మాకు ఎలాంటి సంబంధం లేదని క్లియర్ గా మెన్షన్ చేసింది. వెళ్ళి చదువుకోండి. హలో, నేను చదివే వచ్చాను. నీకేమన్నా డౌట్స్ ఉంటే వెళ్ళి చెక్ చేసుకో. మాయా, గెట్ మీ ద కాంట్రాక్ట్. క్లాస్ 24. ఫ్లాప్ అయితే మనం డబ్బులు ఇవ్వడం ఏంటి? ఎవరు దీన్ని టైప్ చేసింది? టైప్ చేసింది నేనే, షో ఫ్లాప్ చేసింది నేనే. వాట్? మీరిద్దరూ కలిసి పిచ్చి పిచ్చి ఫిలాసఫీలు చెప్పి నన్ను ఆ ముసలోడికి తగిలించినందుకు నేను మీకు వేసిన శిక్ష ఇది. నీకు అసలు బుద్ధుందా? మేము చెప్పిన టెక్నిక్లు కొటేషన్లు మా మీద వాడతావా? మాయా, నువ్వు ఆగు. నేనెందుకు ఆగలరా? ఆ అమ్మాయితో తిరిగింది నువ్వు, ఎంజాయ్ చేసింది నువ్వు, ఫిలాసఫీలు చెప్పింది నువ్వు. వై షుడ్ ఐ టేక్ బ్లేమ్? నన్ను పెళ్లి చేసుకుంటే ఈ ప్రాబ్లం నుండి నేను బయటపడేస్తా. నీకు ఆల్రెడీ పెళ్ళయింది. అల్లుడు నువ్వు వాగు, నాకు ఎలాంటివన్నీ మామూలే. చూడు మాయా, నువ్వు చాలా ఇమ్మెచ్యూర్ గా బిహేవ్ చేస్తున్నావు. 6 నెలలకి నీ హస్బెండ్ కి విడాకులు ఇస్తే 5 కోట్లు వస్తుంది. అప్పుడు ఆడో నేను ఎవడో ఒకడు దొరుకుతాడు. ఏంటల్లుడు, ఎలా ఉందని చెప్పింది? మాయా, జస్ట్ షట్ అప్. ఎక్స్క్యూజ్ మీ, మీ రాసలీల డిస్కషన్ ఆపి ముందు మా అకౌంట్ సెటిల్ చేయండి. పైసా కూడా ఇవ్వను. ఏం చేస్తావు? కోర్టుకెళ్తా. అది ఫోర్జరీ డాక్యుమెంట్ అని రివర్స్ లో కేసు పెడతాను. అవసరమైతే జడ్జిని కొంటాను. వాడు ఒప్పుకోకపోతే బ్లూ ఫిల్మ్ కేసులో ఇరికించి బ్లాక్ మెయిల్ చేస్తాను. ఐ నో అమెరికా. ఇక్కడ ఉన్న వాళ్ళంతా నిజాయితీ పట్ల, లేకపోతే కేసులకు వెంట వెంటనే తీర్పులు ఇస్తారా? కేసు ఎలా సాగదీయాలో, ఎవరిని ఎలా వంచాలో, దేంట్లోంచి ఎలా ఎస్కేప్ అవ్వాలో మాకు బాగా తెలుసు. అయ్యిందా? ఇంకేమైనా మాట్లాడేదుందా? అంతే. ఏంటంటా? నువ్వు మాట్లాడిందంతా ఇందులో రికార్డ్ అయ్యింది.